చెప్పింది వినని యువత. 2 సమూయేలు 2:14. మన ఎదుట యౌవనులు మల్లచెష్టలు చేయుదురా. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనలు 127:4. యౌవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. ఈ బాణములు నేడు తల్లిదండ్రుల మాట వినక వారినే గాయపరుస్తుంది. వెళ్ళవద్దు, చేయవద్దు, ఉండవద్దు అని ఏది చెప్పినా చిరాకుగా వారికి ఏది ఇష్టముంటే అదే చేసే వారిగా ఉన్నారు. యౌవనులు వేటి వలన పాడవుచున్నారు. పెద్దల మాట పెడచెవిన పెట్టుచున్నారు. 1 రాజులు 12:13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యౌవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. ధనము కొరకు వ్యసనపడుచున్నారు. మత్తయి 19:22. అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. పాపమునకు ఆకర్షించబడుతున్నారు. 1 సమూయేలు 2:17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యౌవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. యెహెజ్కేలు 16:60. నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. ప్రసంగి 11:9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. విలాపవాక్యములు 3:27. యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.